కొట్టడానికి మైండ్ మొత్తం పోయించాక మైండ్ చేంజ్ అయిపోయి ఎన్ని పడితే పోవడం అలవాటు అయిపోయించారు కాస్త ఒక్కో తడవ మైండ్ పని చేయక ఉరేసుకున్నాం అని కూడా కాళ్ళు కూడా తీసుకుంటే చెట్టుకు కూడా వేసుకున్నాను సార్ నేను అట్లాగా పోతే ఓ బస్సుకి వేరే ఊర్లో కూడా వెళ్ళిపోయి వచ్చేవారు సార్ నేను అట్లాగా. అయితే కొన్నాళ్ళకి ఇట్లా ఉంటే లాభం లేదని వాచ్మ్యాన్కి చేరేశారు. మళ్ళీ వాచ్మ్యాన్కి చేరి 2 సంవత్సరాలు వాచ్మ్యాన్ చేస్తే పూర్తిగా మైండిపోయింది అసలు మానేసి ఒక ఈ న్యూట్రిషన్ కొట్టి మన ఆదిలక్ష్మి గారు క్లబ్కు రావటం వచ్చా. వాళ్ళు బాగా నన్ను నడిపించారు. ఆదిలక్ష్మి గారు క్లబ్కి వచ్చి న్యూట్రిషన్ ఎప్పుడైతే వాడటం మొదలుపెట్టారో కొద్దిగా చేంజ్ అయిపోయింది సార్ నాకు. ఇప్పుడు 4 నెలలు దాటింది, ఇప్పుడు దాకా వాడుతున్నాను సార్. ఇంకా అయితే ఇప్పుడు పూర్తిగా రికవర్ అయిపోయాను నేను ఇప్పుడు ఆటో కొనుక్కొని ఆటో నడుపుకుంటాను సార్ నేను. అవును సార్. ఫస్ట్లో ఈ ఆటో చూస్తే నాకు భయం సార్, ఒక భూతం చూసినట్టు భయం వేసి అసలు ఆటో దగ్గరికి పోలేకపోయేవాడిని. ఈ న్యూట్రిషన్ ఫుడ్ వాడిన తర్వాత నువ్వు చెప్పే ట్రాఫిక్లు అవి ఇనుకుంటూ మాకు మా పొజిషన్స్ బాగా చెప్పారు, పొజిషన్లో బాగా ఉండగలిగాను. వాటర్ కూడా ఇప్పుడు 20 లీటర్కి 1 లీటర్ చొప్పున ఖచ్చితంగా వాడుతున్నా సార్. 1 లీటర్ చొప్పున ఖచ్చితంగా నీళ్లు వాడుతున్నాను. తినే ఆహారం మార్చుకున్నా నేను. నా బ్రెయిన్ కూడా ఇప్పుడు నాకు నేనే ఏదన్నా అడవుడు వచ్చినా కూడా నాకు నేనే అడవుడు చెప్పుకోవచ్చు. వాకింగ్ మాత్రం ఇదివరకు కనీసం 100 అడుగులు నడవాలంటే నాకు వల్ల అయ్యే పని కాదు సార్. ఇప్పుడు కనీసం 5-6 వేల అడుగులు స్టెప్పులేయగలుగుతాను సార్ నేను. మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు ఈ కమ్యూనిటీకి? ఆదిలక్ష్మి మేడం సార్. అది ఆదిలక్ష్మి మేడం మీకు ఇచ్చారా? ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా ఇస్తే మీరు వచ్చారా? నా గురించి నేనే వచ్చా సార్. మీ గురించి మీరే వచ్చారు. అడగతున్నాడు చూడండి. ఆరోగ్యం గురించి వచ్చి వాడుకున్న తర్వాత బరువు కూడా తగ్గిస్తారు. ఫస్ట్ అప్పుడు 80-90 కేజీలు దాకా ఉండేవాడిని. ఇప్పుడు 5 కేజీలు పెట్టేసారు. వెరీ గుడ్. సో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను సార్ మీకు. మీరు ఒక ఆటో డ్రైవర్, ఒకప్పుడు ఇంకేం లేదు, వాచ్మెన్ గా పనిచేశారు. ఈ షేకులు తాగడానికి డబ్బులు అనిపిస్తుందా, లేకపోతే ఎట్లా, ఏం ఆలోచించారు మీరు? ఎందుకు తాగాలనుకున్నారు మీరు? ఫస్ట్లో బట్ డబ్బులు పొజిషన్, నా పొజిషన్ బాగా ఒక డబ్బులు లేక నేను కొన్నాళ్ళు అసలు ఆపేసి ఆదిలక్ష్మి గారు బద్దీలన్న కూడా ఆపేసినాను. నేను ఆలోచించుకోలేదు. తర్వాత నేనే ఈ టాపిక్లు వింటుంటూ వచ్చిన తర్వాత క్లబ్కి వచ్చి నడిపించిన తర్వాత క్లబ్కి వచ్చి ఇంత చెప్తున్నా కూడా నేను మూర్ఖంగా ఆలోచిస్తున్నాను. ఏంటని పట్టించుకొని దయ్యంగా వాడటం మొదలుపెట్టేసాను నేను. వాడటం మొదలుపెట్టి 1 నెల వాడి కూడా మళ్ళీ కొన్నాళ్ళు ఆపేశాను. ఇంత డబ్బులు అయితే నేను వల్ల కాదని మళ్ళీ ఆదిలక్ష్మి గారు మేడం పిలిచాయా, వాడుకుంటే ఆరోగ్యం బాగుపడుతుందంటే మేడం గారు చెప్పిన సలహాల మేర నేను ఖచ్చితంగా వాడుకోండి. ఇప్పుడు 5 నెలలు సార్ ఇప్పుడు వాడబెట్టినాను. వెరీ గుడ్. సో 5 నెలల్లో 20 కిలోలు తగ్గిపోయారు. వెరీ గుడ్, సూపర్. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాము. రెండోది అన్నిటికంటే ముఖ్యమైనది, ఈయన ఎటు పడితే అటు తిరిగేవాడు, బస్సు ఎక్కితే ఎటు పడితే అటు పోయేవాడు. ఎన్ని రోజులు ఇంటికి రాకుండా ఉండేవాడు? ఒక్కోసారి 1 రోజు 2 రోజులు దాకా కూడా రాను సార్ నేను. మళ్ళీ నాకు ఉపయోగపడి మళ్ళీ బావాలి అనుకుంటేనే రావటం. కానీ అంతవరకు నేను ఏం చేస్తున్నా కూడా నాకు అర్థం కదా సార్. సో అది పరిస్థితి. ఆయన మైండ్ సరైతే తప్పితే ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. అలాంటి ఆయన ఈరోజు ఆటో చూస్తే ఒక దెయ్యంలాగా భావించే పర్సన్ ఈరోజు ఈ న్యూట్రిషన్కి వచ్చిన తర్వాత అదే ఆటోలో డ్రైవర్గా చక్కగా ఆయన పని ఆయన చేసుకుంటే షేక్ అవుతారు. హ్యాపీయా సార్? హ్యాపీ. మీ ఇంట్లో వాళ్ళ హ్యాపీ ఏంటిది నీ వల్ల? మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీ అని అడుగుతుంది సార్. మా ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీ సార్. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, ఇంకొక ఎక్స్పీరియన్స్ విందాం. సో అభిరామ్ సుఖీ భవ.